డిఎస్సి 2025 స్పోర్ట్స్ కోటా నియామకాలపై దుష్ప్రచారాన్ని కర్నూలు జిల్లా ఉపాధ్యాయులు ఖండించారు. జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి మెరిట్లో ఉద్యోగాలు సాధిస్తే అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. నేను 12 నేషనల్స్ ఆడాను. దాంట్లో నాకు 3 మెడల్స్ ఉన్నాయి. ఒకటి నేషనల్ గేమ్స్ లో మెడల్, మరి ఉమెన్ నేషనల్స్ లో మెడల్, ఫెడరేషన్ కప్ లో మెడల్ ఉంది. నేను 3% రిజర్వేషన్ ద్వారా మెగా డిఎస్సి 2025లో నేను ఎస్ఏపీఈగా జాయిన్ అయ్యాను. ఇక్కడ ఏదైతే రూమర్స్ వస్తున్నాయో స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయని, అలాంటివి ఏమీ లేవు. ఎందుకంటే మేము ఈ 3% రిజర్వేషన్ వల్ల మేము ఎంతో లాభం పొందాము. ఇలాంటి రూమర్స్ వల్ల మా ఫ్యామిలీ డిస్టర్బెన్స్, మేము డిస్టర్బ్ అవుతున్నాము. కాబట్టి దయచేసి ఇలాంటి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయొద్దండి. నేను స్విమ్మింగ్లో, ట్రయాథ్లాన్లో కర్నూలు తరఫున రిప్రజెంట్ చేశాను. 3 నేషనల్ గేమ్స్, 3 సీనియర్ నేషనల్స్ నేను ఆడాను. మొన్న 2025 మెగా డిఎస్సిలో నాకు ఎస్ఏపీఈగా కర్నూలు తరఫున సెలెక్ట్ అయ్యాను. నేను అప్పుడు మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ స్క్రూటినీ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. మా హయ్యర్ క్వాలిఫికేషన్ స్పోర్ట్స్ ప్రకారమే మేము సెలెక్ట్ అయ్యాము. కానీ రీసెంట్గా వచ్చిన రూమర్స్ బట్టి మేము, మా ఫ్యామిలీ చాలా కలత చెందుతున్నాము. ఇంతవరకు ఏ ప్రభుత్వము మా స్పోర్ట్స్ వాళ్ళని గుర్తించలేదు. ఎన్నో నేషనల్స్ మెడల్స్ ఉన్నాయి. మేము మా స్టేట్కి, మా నేషన్స్కి మేము రిప్రజెంట్ చేస్తుంటే కూడా మమ్మల్ని ఇంతవరకు గుర్తించలేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు స్పోర్ట్స్ కోటాలో 3% ఇచ్చి మాకు జాబ్ ఇచ్చినది మేము ఎంతో మేము మా ఫ్యామిలీ ఎంతో కృతజ్ఞతగా ఉన్నాము.